మనం స్వర్గానికి నరకానికి వెళ్ళడం అనేది ఉంటుంది కదండి. అసలు మనం ఎన్ని మంచి పనులు చేస్తే స్వర్గానికి వెళ్తాం అంటారు. అంటే దానికి ఏదైనా ఒక కౌంట్ ఉందా? ఇన్ని మంచి పనులు చేస్తే స్వర్గానికి వెళ్తాం, లేకపోతే ఇలా చేస్తే కూడా నరకానికి వెళ్ళిపోతాం అని. అంటే దేవుడి యొక్క ఆలోచన అట్లా మనుషులు రక్షించడానికి దేవుడి యొక్క ఆలోచన ఎలా ఉన్నది అనేది ఈరోజు వాక్యం. అంటే మనం ఇప్పుడు సడన్గా మనం ఎవరైనా వచ్చి మీరు దేవుడు వస్తే పైకి ఎత్తబడతారో లేదని అడిగితే మనం ఏం చెప్తామండి? ఎవరైనా ఏమో మన అంటే ఆ తీర్పు ఎలా ఉంటుందో మాకు తెలియదు అని చెప్తాం కదా, మనకి కూడా తెలియదు. అందుకే ఈరోజు అసలు దేవుడి యొక్క ఆలోచన మనుషుల మీద ఎలా ఉంటుంది అనేది చూద్దామండి వాక్యం. అసలు ముందు ఈ నరకం అనేది ఉంది కదండి, అది అసలు మనుషుల గురించే చేయలేదు యాక్చువల్లీ వాక్య ప్రకారమే. మనం ముందు అసలు వాక్యం చదువుతాం ఫస్ట్. మత్తయి సువార్త 25:41 ఒకసారి చదువుతాం. నన్ను విడిచి అపవాదిని వాని దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నికలను పోవు. చాలండి ఇక్కడ మనకి దేవుడు చెప్తున్నాడు అసలు ఇది ఎవరి కోసం సిద్ధపడిందండి నరకం అనేది? అపవాదికి వాని దూతలు కానీ. అసలు ఇది మనుషుల కోసమైనా దేవుడు మనుషుల కోసం నరకం అనేది చేయలేదండి యాక్చువల్లీ. మనం ఆ అపవాదికి వాళ్ళకి చేసిన ఆ నరకంలోకి మనం పంపుతున్నాడు తప్పితే ఉద్దేశపూర్వకం మనకంటూ ఒక నరకాన్ని దేవుడు చేయలేదు అసలు. దేవుడు ఆలోచనలో మనం నరకానికి వెళ్ళకూడదు అనేది దేవుడు ఆలోచన అండి యాక్చువల్లీ. కాకపోతే మన క్రియలు బట్టి మనం నరకానికి వెళ్తున్నాం. అయితే ఇప్పుడు పాయింట్ ఏంటంటే దేవుడు అసలు ఏమి చేస్తే మనం ఎన్ని మంచి పనులు చేస్తే మనం అసలు దేవుని రాజ్యానికి వెళ్తాం, అసలు దేవుడిని మనం ఏం చేస్తే దేవుడు మనం ఆశీర్వదిస్తాడో అసలు ఈ పాయింట్ని టచ్ చేసుకుంటే వెళ్దామండి ఈరోజు వాక్యంలో. ఇప్పుడు మనుషులు దేవుడు చెప్పేది ఏంటంటే ఎవరినే తీర్పు తీర్చకండి అని చెప్పి మనకి వాక్యంలో కనబడుతుందండి. ఎందుకంటే దేవుడి తీర్పు ఎలా ఉంటుంది అనేది ఎవరికీ తెలియదు. ఇప్పుడు మనం వీడు ఖచ్చితంగా నరకానికి వెళ్ళిపోతాడు అని అనుకుంటాం. ఏమో దేవుని తీర్పులో ఆవిడ స్వర్గానికి వెళ్ళొచ్చేమో. ఏంటంటే దేవుని యొక్క తీర్పు ఎలా ఉంటుంది అనేది ఎవరికీ తెలియదండి. ఆ దేవుని యొక్క తీర్పు, దేవుని యొక్క ఆలోచన ఎలా ఉంటుంది అనేది వాక్యమే ఈరోజు మనం ఒక్కొక్కటి మాట్లాడుకుంటూ వెళ్దామండి. ఇప్పుడు అసలు ఏమైనా మంచి పనులు చేస్తే సరిపోతుంది. ఏం చేస్తే దేవునికి మనం ఇష్టం అవుతాం, దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి, మనల్ని పరలోకానికి తీసుకెళ్ళడానికి మనం ఏమైనా చేయాల్సినవి ఉన్నాయా అవన్నీ చూద్దామండి ఈరోజు. మనం ముందుగా మొత్తం బైబిల్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక్కొక్క పాయింట్ చెప్పుకుంటూ వెళ్దాం. నిర్గమకాండము 1వ అధ్యాయము 17 చూద్దాము. నిర్గమకాండం 1:17. వారు చురుకైన వారు మంత్రసాన్ని వారి అద్దెకి వెళ్ళకముందే వారు ప్రసవించి ఇంద్రని మరోచో చెప్పి దేవుడు ఆ మంత్రసాన్ని మీరు చేసింది ఆ జనమును విస్తరించి మిక్కిలి ప్రబలేదు. ఆ మంత్రసాన్ని దేవుడికి భయపడి నందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగుతుంది. అలా మంత్రసాన్ని అనే వాళ్ళు అలా దేవుడిని నమ్మే వాళ్ళే కాదండి. వాళ్ళు దేవుడిని ప్రార్థించే వాళ్ళని కానీ ఏమీ లేదు. వాళ్ళు ఐగుప్తికి సంబంధించిన వాళ్ళు. అయితే దేవుడి కోసం వాళ్ళు ఏంటంటే ఇలాగ ఇశ్రాయేలీలు మగబిడ్డలు చంపకుండా దేవుడికి భయపడి వాళ్ళని చంపకుండా ఉంచినందుకు దేవుడు ఆశీర్వదించాడు వాళ్ళు. అంటే దేవుడు ఆలోచన చూడండి,
మనం ఏదో పెద్ద భక్తి చేసేసి ఇది చేసేస్తేనే దేవుడు ఆశీర్దిస్తాడని లేదు. దేవుడికి మనం ఒక ఆయనకి ఇష్టమైన కార్యం ఒక్కటి చేసినా కూడా దాన్ని బట్టి ఆశీర్వదించబడిపోతామంట. దేవుడు వాళ్ళు ఓన్లీ ఆ మగపిల్లల్ని చంపకుండా ఉన్నందుకు వాళ్ళని ఆశీర్వదించేశాడు, వాళ్ళ వంశాలను కూడా ఆశీర్వదించేశాడు. అంటే దేవుడు ఆలోచన ఎలా ఉందో చూడండి. మనం బేసిక్గా బయట ఎవరినైనా మామూలు మనుషుల్ని వాళ్ళు ఏ చిన్న తప్పు చేసినా తెగ తీసేస్తాం, మీరు ఎలాగైపోతారు అలాగైపోతారని. దేవుడు ఏంటంటే మనం చేసి ఈ తప్పులు మనం ఎలా జీవిస్తున్నాం అది కాదండి దేవుడికి. ఆయనకి ఇష్టమైన పని ఏదైనా ఒక్కటి చేసినా కూడా దాన్ని బట్టి మనం ఆశ్చర్యపడిపోతాం. అంత గొప్ప మనసు దేవుడిది. మనం ఏంటంటే దేవుడిని అందరూ చెప్తారు బయట వాళ్ళు కంటే దేవుడు నీ మీద ఉగ్రత కురిపించేస్తాడు, అది కురిపించేస్తాడు. కానీ దేవుని ప్రేమ ఆ ఉగ్రత కంటే 100 రెట్లు గొప్పదండి. వీళ్ళు ఏమి భక్తి చేయలేదు, ఏమీ చేయలేదు. వాళ్ళు కాపాడినందుకు వాళ్ళని ఆశీర్వదించాడు, వాళ్ళ వంశాలను కూడా ఆశీర్వదించేశాడు. అంటే దేవుడికి ఏంటంటే ఆయన్ని వెంబడించి ఆయన ముందు ఇంకా నిరంతరం వాళ్ళని మాత్రమే పరలోకానికి వెళ్తారు అనడానికి లేదు, వాళ్ళనే ఆశీర్వదిస్తాడు అనడానికి లేదండి. దేవుడికి యథార్థంగా ఏదైనా ఒక మంచి పని ఆయనకి నచ్చిన పని చేసినా దేవుడు ఆశీర్వదించేస్తాడు. వాళ్ళతో పాటు వాళ్ళ తరతరాన్ని ఆశీర్వదించేస్తాడు. ఇప్పుడు అబ్రహాముని వాళ్ళ తరాలను ఆశీర్వదించినట్టు ఈ మంత్రసాన్ని కూడా ఆశీర్వదించాడు కదా ఇక్కడ ఆ వంశాలనే. అంటే దేవుడి యొక్క ఆలోచనలు ఏంటంటే వీళ్ళనే ఆశీర్వదిస్తాడు అనడానికి లేదు. ఆయనకి ఏదైనా కొంచెం నచ్చింది చేసినా చాలు. మనం నిరంతరం చేస్తేనే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు అనడానికి లేదండి. ఇప్పుడు మనం కూడా ఏమన్నా మా దేవుడికి వ్యతిరేకంగా ఉండొచ్చు, దేవుడికి సంబంధం లేకుండా ఉండొచ్చు. కానీ ఏదో మూల ఏదో ఒక పని దేవుడికి ఇష్టమైనది చేస్తాం చూడండి, దాన్ని బట్టి కూడా మనం ఆశీర్వదింపబడిపోతాం. దేవుడికి ఏంటంటే మనల్ని ఆశీర్వదించడానికి ఒక్క మంచి కారణం కావాలంతే. వీడు అబ్బాయి ఇతను ఇప్పుడు మనం ఇక్కడికి వస్తున్న ఆరాధన వీళ్ళు క్రమం తప్పకుండా ఆరాధనకు వస్తున్నారు అని చెప్పి ఆ ఒక్క కారణం కూడా ఆశీర్వదిస్తాడు మనల్ని దేవుడు. దేవుడికి ఏంటంటే ఒక కారణం కావాలంతే మనం ఆశీర్వదించడానికి. మనం నిరంతరం దేవుడిని ఆరాధించడం వల్ల దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు అన్న దేవుడు ఒక ఆలోచన అది కదండి. దేవుడికి ఏంటంటే ప్రతి మనిషిని బ్లెస్ చేయాలనే అండి. ఆయనకి ఏంటంటే ఆయనకి నచ్చిన ఒక్క పని ఏదో ఒకటి మన జీవితంలో ఉందంటే, ఇప్పుడు మనం నిరంతరం చర్చికి వెళ్తూ ఉన్నాం. మనం ఆ ఒక్కదాన్ని ఈ బిడ్డ నన్ను నిరంతరం చర్చికి జీవితం ఏదో తప్పులు గట్టి చేసినప్పటికీ కూడా నన్ను నిరంతరం ఎప్పుడు వదలకుండా వచ్చాడు అన్న ఆ ఒక్క కారణంలో కూడా మనం ఆశీర్వదింపబడవచ్చు. అలాగే మనం ఇంకో స్త్రీని కూడా చూద్దామండి. అలా బైబిల్లో స్త్రీకి పెద్ద పాత్ర ఉంది అది ఇది అంటారు, కానీ ఈరోజు వాక్యం చదివితే స్త్రీలే కనిపించారు మొత్తం బైబిల్ అంతా కూడా. ఏది అలా బైబిల్లో లేదంటే ఏది లేదండి. నెక్స్ట్ యెహోషువ చదువుతామండి. యెహోషువ 2:9. ఇక్కడ మనం ఒక స్త్రీని చూస్తాం. యెహోషువ 2:9. ఒకసారి యెహోషువ 2:1 చదవండి. కుమారుడైన యెహోషువ 7 వారైన 2 మనుషులను పిలిపించి మీరు పోయి ఆ దేశంలో ముఖ్యంగా ఎరుకోను చూడని వారితో చెప్పి ఈ హిత్తీయుల వద్ద నుండి వారిని రహస్యంగా పంపండి. వారు వెళ్ళి రాహాబను ఒక వేశ్య ఇక్కడ రాహాబ్ అనే ఒక వేశ్య అండి. యెహోషువ 2:9 1:9 రాసుకో. 2:1-9. ఇక్కడ మనం ఒక వేశ్యంగా వస్తున్నామండి. ఇప్పుడు యెహోషువ ఆ దేశం ఎలా ఉందో చూసిరండి అని చెప్పి కానాను దేశానికి తను పంపిస్తాడు వేగుల వారిని. అయితే వాళ్ళకి
ఈ రాహాబ్ అనే ఆవిడ జస్ట్ షెల్టర్ ఇస్తుంది అనమాట వాళ్ళిద్దరికీ కూడా. ఆ, దాన్ని బట్టి ఆమె యొక్క విశ్వాసం ఆవిడ చెప్తుంది. 9 ఒకసారి చూడండి, 9లో చెప్తుంది ఏహో యెహోవా ఈ దేశమును నీకు ఇచ్చుచున్నాడనియు, మీ వలన మాకు భయము పుట్టిననియు, మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యం చెడుననియు నేను ఎరుగుదును. సారీ, ఆవిడ దేవుని యొక్క భయం ఏంటో తెలుసుకుందండి. దేవుడు వల్ల మేమందరం భయపడుతున్నాం అని నాకు తెలుసు అని చెప్పి చెప్తుంది. అయితే ఈవిడ యొక్క విశ్వాసం గురించి మనకి హెబ్రీలు 11:31 ఒకసారి చదవండి. అక్కడ ఒక మంచి మాట రాస్తాడు. హెబ్రీలు రాసిన గ్రంథము 11:31. విశ్వాసమును బట్టి రాహాబును వేశ్య వెగులు వారిని సమాధానంగా చేర్చుకున్నందున అవిజయంతో పాటు నశింపకపోయిన ఈ రహాబ్ అనే ఆవిడ ఏం చేసిందంటే ఒక వేశ్య. ఇప్పుడు మనం బయట ఎవరైనా వేశ్యని ఎలా చూస్తామండి? చాలా నీచంగా చూస్తాం, బాబాయ్ ఎలా అంటే వాళ్ళు ఎక్కడ బాబు ఇది. కానీ ఇప్పుడు ఓన్లీ వాళ్ళకి ఒక షెల్టర్ కల్పించింది. దాన్ని బట్టి అవిజయంతో అంటే వాళ్ళకిలాగే నశించకుండా ఏమో కాపాడతాడు దేవుడు. అంటే ఒక మనిషి యొక్క స్వభావంతో సంబంధం లేదండి దేవుడు. మనం జీవితాంతం తప్పులు చేసినా ఏదో రోజు మారి ఒక చిన్న మంచి పని చేసామనుకో, ఆ ఒక్క మంచి పని బట్టి మనం రక్షింపబడతాం. ఇప్పుడు మనకి ఈ గొర్రెల గురించి కూడా ఒక ఎగ్జాంపుల్ ఉంటుందండి. 99 గొర్రెలు ఉన్నాను, తప్పిపోయిన ఒక్క గొర్రె గురించి కాపరి వెళ్తాడు అని చెప్పి. దేవుడు కూడా ఏంటంటే ఎవరో తప్పిపోకూడదండి. ఇప్పుడు వెళ్ళిపోయింది కదా అని వదిలేడు. ఇంకా ఆ గొర్రె ఎక్కడ పోయింది ఏంటంటే మనకి ఒక్క అవకాశం అండి. ఏదన్నా ఒక్క మంచి పని మన జీవితంలో మనం తప్పిపోయి ఎక్కడెక్కడో తిరుగుతున్నా దేవునికి ఏదో ఒకటి దేవుడు ఏంటంటే మనం వదలడం. మనం చేసే ఒక్క మంచి పని ఉంటుంది, ఆ ఒక్క మంచి పని ద్వారా మనల్ని రక్షించాలనేదే దేవుని యొక్క ఆలోచన అండి. ఇప్పుడు ఈవిడ వేసి అంటే జీవితకాలం పాపాలు చేసే ఆవిడ. అయితే ఈవిడ చేసిన ఒక్క మంచి పని ద్వారా ఆ రోజు రక్షింపబడింది. ఆ ఇశ్రాయేలీయులు అందరినీ దాడి చేశారు, కానీ వీళ్ళ కుటుంబాన్ని మాత్రం దేవుడు రక్షింప చేశాడు. అంటే దేవుడికి ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే జీవితాంతం మంచి పనులు చేసినోడు మాత్రమే రక్షింపబడతాడు అని లేదండి. ఇప్పుడు యేసుప్రభు కూడా పాపల గురించి వచ్చాడు కదా. ఇలాగే ఎన్ని పాపాలు చేసినప్పటికీ ఏదో రోజు చిన్న మంచి పని చేస్తాడు, దేవుడికి భయపడి ఏదో ఒకటి చేస్తారు చూడండి. ఆ ఒక్క కారణంతో కూడా రక్షింపబడవచ్చు. అందుకే మనకి బైబిల్లో ఏమైనా ఉంటుందంటే ఎప్పుడు కూడా ఎవరికి తీర్పు తీర్చొద్దని. ఎందుకంటే ఎవరు ఎలా రక్షింపబడతారనేది తెలియదు. మ్యాక్సిమం దేవుడు యొక్క ఆలోచన ఏంటంటే మ్యాక్సిమం రక్షించాలి. ఒక్క మంచి పని మన జీవితానికి ఒక మంచి పని దేవుడికి సంబంధించి ఏదైనా ఒక్క మంచి పని చేస్తే చాలండి. ఆ ఒక్క మంచి పని ద్వారా మనం ఎత్తపడిపోతాం. ఇప్పుడు అందుకే చాలామంది లాస్ట్లో ఇప్పుడు దాకా ఎలా ఒకలా బతుకో చనిపోయే ముందు కూడా బాప్తీసాలు ఇస్తారు. ఆ యొక్క ఆలోచన ఏంటంటే వాళ్ళది ఆ లాస్ట్లో అయినా మారాడు మనిషి అని చెప్పి దేవుడు ఆ ఒక్క రీజన్తో అయినా ఆయన రాజ్యాన్ని చేర్చుకుంటారేమో అన్న ఒకటే ఆలోచన. అంటే దేవుని యొక్క ప్రేమ అంత గొప్పదన్నమాట. ఆయన ప్రేమనే మనం ఏంటంటే ఎంతసేపు దేవుడు ఇలా శిక్షించేస్తాడో అలా శిక్షించేస్తాడో ఇలా అని ఆలోచిస్తాం తప్ప ఆయన యొక్క ప్రేమ ఎంత గొప్ప ఉంటుంది అనేది మనం ఆలోచించమండి. ఆయన 99 కాదు 100 రక్షింపబడాలనే ఆలోచన దేవుడిదండి. కానీ ఇప్పుడు ఈ తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు కదండి, తప్పిపోయిన కుమారుడు కూడా దేవుడు దూరంగా వెళ్ళిపోయాడు. మళ్ళీ ఒకే ఒక మంచి పని చేశాడు, ఏంటంటే తిరిగి వచ్చాడు. తిరిగి రావడం బట్టి అతనికి మళ్ళీ ఆ పోయిందంతా తిరిగి వచ్చింది కదా. అంటే మనం ఏదో రోజు ఒక చిన్న రియలైజేషన్ వచ్చిందంటే దేవుని కూర్చింది, దాన్ని బట్టి మనం రక్షింపబడిపోతాం అన్నమాట. ఇప్పుడు చాలామంది ఏంటంటే నేను పాపాలు చేస్తాను, ఇంకా దేవుడు నన్ను ఇంకా
దేవుడి దగ్గరికి వెళ్ళినా నేను రక్షింపబడాలే, వెళ్ళడం వేస్ట్ అని చెప్పి ఇంకా దూరం అయిపోతారు, ఇంకా పాపంలోకి వెళ్ళిపోతారు. కానీ మనం కూడా నువ్వు ఇన్ని పాపాలు చేస్తావు ఇంకా నీకు నరకమేర అది ఇది అని అలా తిడుతూ ఉంటామండి. అది అసలు ఎప్పుడు చేయకూడదండి. ఎందుకంటే వాళ్ళకి ఎలా చెప్పాలంటే, పర్లేదు నాన్న నువ్వేం చేసినా దేవుడు క్షమిస్తాడు నాన్న, ఒకసారికి రా నాన్న అని ఆ విధంగా మనం వాళ్ళని, మన దేవుని ప్రేమ ఏంటో తెలియజేయాలి. కానీ దేవుడు ఇలాగ శిక్షిస్తాడు అలా శిక్షిస్తాడు ఈ విధంగా మనం ఎవరికి చెప్పకూడదండి. ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఈ నిర్గమాకాండంలో ఉన్నట్టు అదే ఖండిస్తారు, దేవుడు ఇలా అగ్నితో కాల్ చేస్తాడు అది ఇది. యాక్చువల్లీ దేవుడి యొక్క ఈ కోపం ఎంత అయితే దానికి 100 రెట్లు ప్రేమ అండి. ఆ ప్రేమ మనం ఎవరికైనా ప్రేమతోనే పడగొట్టాలి తప్పితే దేవుని యొక్క ఉగ్రత ఎలా ఉంటుందో అది 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 ఎక్కువ చెప్పకూడదు. ప్రేమ గురించి ఎక్కువ చెప్పాలి దేవుడికి. ఇప్పుడు పర్లేదు నాన్న నువ్వు ఓకే ఇప్పుడు దాకా ఎలా ఉన్నావు, ఒకసారి దేవుడి దగ్గరికి రానానని మనం మన ఇంట్లో కూడా ఎవరైనా ఇంకా దేవునికి రక్షణ లేకుండా తిరుగుతుంటే వాళ్ళందరినీ ఏదోలాగా మనం దేవుడి దగ్గరికి తీసుకురావాలండి. వాళ్ళు ఏదో కొంచెం రియలైజ్ అయ్యి దేవుడి దగ్గరికి వచ్చారంటే దాన్ని బట్టి వాళ్ళు రక్షింపబడవచ్చు. ఓకే ఎన్ని పాపాలు చేసినా దేవుడు ఏంటండి క్షమించేవాడు కదా, ఆయన ఎంత పాపినైనా క్షమించే గుణం కదా అయింది. మనం చేయాలి ఏంటంటే ఆయన దగ్గరికి రావాలి. లేదు ఆడు ఎప్పటికీ రావట్లేదంటే మనమే ప్రార్థన చేయాలి వాళ్ళ గురించి. దేవుడు ఎలాగప్పుడు ఆయనే వెళ్తాడు వాళ్ళని తీసుకురావడానికి. దేవుడి ముందు వంగర మోకాలు ఏముంది అసలు? ఆయన ప్రేమకి ప్రపంచంలో ఏదైనా వంగ. మనం ఏంటంటే మన గురించి మన పిల్లల గురించి మనం ప్రార్థిస్తూ ఉండాలి. ఇంకేదో వాళ్ళు దేవుని ప్రేమ మనం ఒకటి దేవుని ప్రేమ చెప్పాలి, లేదు మాట్లాడలేదు అయితే అయినా పర్లేదు ప్రార్థించాలి. అంతే తప్ప ఎప్పుడు కూడా మన వాళ్ళని కానీ మన వీళ్ళు ఈ విధంగా ఎప్పటికీ మారాలి ఇది చెప్పి వేస్ట్లే అన్న ఆలోచన ఉండకూడదండి ఎప్పుడు కూడా. ఏంటంటే ఇక్కడ బైబిల్ చూడండి, వేశ్యలు సైతం ఒక చిన్న పని బట్టి రక్షణ పడిపోయారు. ఆ మంత్రసానులు వాళ్ళు దేవుడికి భయపడి ఆమెను కాపాడినందుకు వాళ్ళ వంశాలను దేవుడు ఆశీర్వదించాడు. అంటే దేవుని యొక్క ప్రేమ ఆయనకు ఒక్క రీజన్ ఉంటే చాలు మనం ఆశీర్వదించాడు. ఎలాగ ఆశీర్వదిద్దామని ఆయన చూస్తాడు. మనం ఏంటంటే ఆయనకి ఏదో ఒకటి ఆయనకు నచ్చింది ఒక్కటి చేస్తే మన జీవితంలో దాన్ని బట్టి మనం బ్లెస్ అయిపోతాం అన్నమాట. కాబట్టి మన కుటుంబంలో కూడా ఎవరిని కూడా దేవుని ప్రేమను పర్లేదు ఈ విధంగానే చెప్పుకురావాలండి. నువ్వు పర్లేదు నాన్న ఊరిదాకా ఏదో అయింది దేవుడు క్షమించాడు ఒక్కసారి రా అని మనం దేవుడికి ఏదో అటాచ్ చేసామంటే దాన్ని బట్టి వాళ్ళు మారి వస్తే దాన్ని బట్టి వెళ్ళిపోతారు. అంటే జీవితకాలం చేస్తేనే స్వర్గానికి వెళ్తాడన్నా లేదు, దేవుడికి ఒక్క చిన్నది ఉన్నా చాలు రక్షింపబడడానికి ఆశీర్వదింపబడడానికి చిన్న రీజన్ చాలు అంతేనండి. మనం ఇంకో స్త్రీని చూద్దామండి ఇదే విధంగా. నెక్స్ట్ లోకస్వార్త 7:36 అవుతుంది. 7:36-39 వరకు చదవండి. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనం చేయవాలని ఆయన పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పనులు ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనం కూర్చున్నాడని తెలుసుకొని ఒక గుడిలో అక్కను తీసుకొని వచ్చి వెనుకకు ఆయన పాదంలో నిలబడి వేసి కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో ఆయన పాదములను ముట్టు పెట్టుకొని ఆ అత్తరు వాటికి కూర్చాడు. ఆయనను పిలిచి పరిచయడం చూసి ఈయన ప్రాప్తి అయిన తను ముట్టుకున్న ఈ స్త్రీ ఎవరియో ఎటువంటిదో ఎరిగింది, ఇది పాపాత్మురాలని తనలో తాను అనుకోలేదు. అందుకు యేసు సీమోను మీతో ఒక మాట చెప్పవాలని ఉన్నానని అతడు పేదలా చెప్పాడు. అయితే ఇక్కడ ఈ ఒక స్త్రీ వచ్చి యేసుప్రభు పాదాలు పెడుతుంది, అంతా తెలుస్తుంది స్టోరీ. అయితే ఆ మనిషి ఆలోచన ఎలా ఉంది,
ఇతను నిజంగా సేవకుడు అయితే ఆవిడ ఎంత పాపో తెలుస్తుంది. ఇప్పుడు మన ఆలోచన కూడా ఏంటంటే ఎదుటోడు ఆడు చేసే చెడ్డ క్రియలు అవి చూస్తుంది తప్ప ఆవిడ అక్కడ చేస్తున్న ఆ యొక్క దేవుడికి చేస్తున్న సేవ గురించి కంటే ఆ మంచి పని కంటే చూడట్లేదు అసలు. అంటే మనం కూడా ఒక స్త్రీ అదే ఒక వ్యక్తి యొక్క చెడ్డ పనులు చెడ్డ చేష్టలు ఇవే చూద్దాం తప్పితే ఏమో అతను దేవుడి గురించి ఏమన్నా మంచి చేశాడేమో, దేవుడు ఎవరినైనా రక్షిస్తాడు కదా అన్న ఆలోచన మనకి ఉండదండి. ఇక్కడ యేసుప్రభు కింద ఒక మాట అంటాడు చూడండి, 48, 47, 48 ఒకసారి చూడండి. 47, 48 క్షమించబడిన వాడు కొంచెముగా ప్రేమించనని చెప్పి నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని ఆమెతో చాలండి. ఆమె అప్పుడు దాకా విస్తారంగా ఆయన పాపాలు చేసింది, కానీ యేసుప్రభు ఎప్పుడైతే వచ్చాడో పశ్చాత్తాపడి ప్రేమ విస్తారంగా చూపించిందండి. అప్పుడు యేసుప్రభు ఏం చేస్తున్నాడు, అప్పుడు దాకా చేసిన పాపాలు లక్షిస్తున్నాడు అతనిలాగా. అతనేమో అప్పుడు దాకా చేసిన పాపాల గురించి గట్ట ఆలోచిస్తున్నాడు, కానీ దేవుడు అవి ఏమి గుర్తులేవు దేవుడికి. ఓన్లీ ఆవిడ అప్పుడు ఆ క్షణంలో చూపించిన ఒక ప్రేమ ఉంది చూడండి, ఆ ప్రేమ బట్టే దేవుడు ఆమెను క్షమించేశాడు. అంటే దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదో మనం దీన్ని బట్టి ఆలోచించుకోవాలండి. దేవుడికి మన క్రియలు అనేవి చాలా చిన్నవి అండి దేవుని దృష్టిలో. మనం ఆయనకి చేసే చిన్నదే. ఇప్పుడు మీరు ఈ వర్షంలో తడుచుకుని వచ్చారు కదా, మీరు మనకే ఏదో వచ్చాము అనుకుంటాం, కానీ దేవుడి గురించి చేసే ప్రతిదీ కూడా నోట్ చేసుకుంటాడండి. మీరు ఇప్పుడు చూపించిన ప్రేమకే ఆయన మీకు ఏ ఆశీర్వాదం ఇస్తాడో అది మనకు తెలియదు. ఆయన ఏంటంటే మనం చూపించే చిన్నదానికి విస్తారంగా ఆశీర్వదిస్తాడు. అంత గొప్ప ప్రేమ అండి. ఇప్పుడు దేవుడు మన పాపాలు ఏమి చూడండి, మనం అప్పుడు దాకా ఏం చేసాం, ఎలా బ్రతుకాం, ఇది మనుషులు మాత్రమే చూస్తారు. దేవుని యొక్క ఆలోచనలో మనం ఆయనకి చేసింది, ఆయనకి చూపించింది అయ్యే ఆలోచిస్తాడు తప్పితే దేవుడు వాడి గురించి ఆలోచిస్తాడు తప్పితే ఈ ముందు జరిగిన జీవితం మన మనుషులు మాత్రమే వీటి గురించి మాట్లాడుకుంటారండి. ఆవిడ అలా చేసిందంట, ఈవిడ ఎలా చేసిందంట, బాబు దేవుడిని నమ్ముకుని అలా చేయడం ఏంటి ఆవిడ, మనం ఇలా మాట్లాడుకుంటాం. కానీ దేవుడు ఏంటంటే ముందుది దేవుడు అనవసరం అండి. ఆ క్షణం నువ్వు మారావు చూడు, ఆ మారిన క్షణం బట్టి అంతే ముందు అన్నీ పోయినట్టు ఇంక పాపాలన్నీ క్షమించాడు. అంత గొప్ప ప్రేమ చూపిస్తాడండి మన దేవుడు. మనం ఏంటంటే ఎప్పుడు కూడా అందుకే ఎవరికి ఏం చెప్పినా కూడా దేవుని యొక్క ప్రేమ గురించే చెప్పాలి. ఆయన యొక్క స్వభావం ఎలాంటిదో అది చెప్పాలండి, అంతే తప్ప మన సొంత స్వభావంతో ఎప్పుడు మాట్లాడకూడదండి. దేవుని స్వభావం ఎలా ఉందో అది చెప్పాలి మనం మనిషికి, అప్పుడే మారుతారు మనుషులు అనేవాళ్ళు. అంతే తప్ప మన సొంత స్వభావంతో నువ్వు ఎలా చేసావు పాపాత్ముడా, నరకానికి పోతావు, అది పోతావు, ఇది పోతావు ఎప్పుడు కూడా అందుకే తీర్పు తీర్చుతాడు. ఎవరు ఎలాగా రక్షింపబడతారో, ఎవరు ఒక దేవుడు విందుకు పిలుస్తాడు, పిలిచిన వాళ్ళు రారు. అప్పుడు ఎవరిని పెడితే వాళ్ళు పిలిచేస్తాడు. అంటే దేవుడు ఎవరిని పిలుస్తాడు, ఎవరు రక్షిస్తాడు అని ఎవరికీ తెలియదు. అందుకే మనం ఎప్పుడు కూడా తీర్పు తీర్చకూడదండి. దేవుని మనం ఆలోచించే ఆలోచన వేరు, దేవుని యొక్క ఆలోచన వేరండి. ఆయన ఎంత ప్రేమ అంటే మనుషులు ఇంకా ఆ ప్రేమ ఇంకా మన పాపాలను అన్నిటిని కూడా కప్పారు. ప్రేమ ప్రతి పాపమును కప్పునని చెప్పి ఉంటుంది కదండి వాక్యం. అంటే దేవుడికి ఏంటంటే మనం ఎంతో కొంత ఓకే మన శరీర స్వభావాన్ని బట్టి దేవుని వ్యతిరేకంగా ఏవో తప్పులు చేసాం. అయితే మనం ఆ తప్పుల దగ్గర ఉండిపోకుండా దేవుడి దగ్గరికి వచ్చామనుకో, అప్పుడు దేవుడు వెంటనే పోన్లే నా బిడ్డ ఒక లైఫ్ ఇంకా ఆ లైఫ్ గురించి ఆలోచించరు. అది మీరు చూడండి, అప్పుడు ముందు ఎలా జీవించింది దేవుడు ఏమో ఆలోచించలేదు. దేవుడు విస్తారంగా ఆ క్షణం ప్రేమించింది అంతే. ఆవిడ ముందేమన్నా చేసినట్టు ఉందా మనకి? ఆ క్షణం వచ్చి ఆ పాదలు గట్ట కడిగింది, ఆ ప్రేమకు కరిగిపోయాడు దేవుడు. అంత గొప్ప స్వభావం దేవుడిది. మనం ఏంటంటే మనుషుల్ని అందుకే ఎప్పుడు కూడా
భయంతో చెప్పకూడదండి. దేవుని ప్రేమే చెప్పాలి, దేవుని భయం చెప్పకూడదు. దేవుని ప్రేమ చెప్తే దేవుడి దగ్గరికి వచ్చాడంటే ఏదో విధంగా రక్షణ పడతాడు. దేవుడికి ఏంటంటే ఆయన దగ్గరికి రావాలంటే వస్తే చాలు. ఆయన ఇంకా మన ముందు తరం ఇంకేమీ ఆలోచించరండి. కాబట్టి నేను ఈరోజు ఈ వాక్యం అంతా చెప్పేది ఏంటంటే ఏదో ఇన్ని నీతికి చేస్తేనే నువ్వు దేవుడి దగ్గరికి వెళ్తావని లేదు. ఆ చివరి క్షణంలో ఏదన్నా నువ్వు ఒక మంచి పని చేసినా దాన్ని బట్టి వెళ్ళిపోతావండి. అంటే ఎవరు అలాగని ఏదో చివరి క్షణంలో మంచి పని చేద్దామని మనం అనుకుంటే ఏ రోజు మన చివరి క్షణం ఎవరికి తెలుసు. అంటే ఇది ఎవరికంటే దేవుడిని నమ్మకుండా దూరంగా బతుకుతున్నారు చూడండి, వాళ్ళకి ఇది. మనం ఏంటంటే మన ఆలోచన, మనం దేవుడిని నమ్ముకునే వాళ్ళ ఆలోచన ఎలా ఉండాలంటే దేవుడికి ఏం చెప్తే నేను దేవుడిని ఏ విధంగా నేను ఆయన దగ్గరికి, ఆయన నన్ను ఏ విధంగా ఇష్టపడతాడు, ఏం చెప్తే ఇష్టపడతాడా, ఈ ఆలోచనతో మనం ఉండాలండి. ఇంకేసి దూరంగా ఉన్నా మళ్ళీ వెంటనే దేవుడి దగ్గరికి వచ్చేది. వెంటనే ఆయన మర్చిపోతాడు, క్షమిస్తాడు, విస్తారమైన పాపాలు క్షమించాడు. చూడండి ఈ స్త్రీ వీళ్ళందరూ నేను చెప్పిన ముగ్గురు కూడా అంతగా దేవుడిని నమ్మిన వాళ్ళు ఎవరు కాదు. పాపం జీవితం గట్రా జీవించిన వాళ్ళు, దేవుడిని వ్యతిరేకంగా జీవించిన వాళ్ళే. వాళ్ళు ఏంటంటే వాళ్ళు చేసిన ఒక్క మంచి పనితో వాళ్ళ దేవుని ప్రేమను పొందుకున్నారు. అయితే నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే అండి, మత్తయి 16 ఒకసారి చదువు. 16-13 చదవండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 13వ వచనం, 13 నుంచి 19 వరకు చదవండి. జనులు చెప్పుకుంటున్నారని శిష్యులు అడగగా కొందరు బాప్తిస్మం ఇచ్చి యోహాననియు, కొందరు ఏలియానియు, కొందరు యిర్మీయానియు లేక ప్రవక్తల్లో ఒకడనియు చెప్పుకుంటున్నారని. అందుకు ఆయన మీరైతే నేను ఎవరిని చెప్పుకుంటున్నారని వాళ్ళని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తువని చెప్పాడు. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచినే కానీ నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదు, పాతాళలో ద్వారములు దాని ఎదుట నిలువనేరమని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్క తారపు చెవులను నీకు ఇచ్చేదను. నీవు భూలోకమందు లేని దేన్ని బంధించుదువో అది పరలోకమందు బంధించబడదు, భూలోకమందు నేను నీ విప్పుదువో అది పరలోకమందు నువ్వు విప్పబడినని అతనితో చెప్పాను. చాలా ఇక్కడ పేతురు ఏంటంటే యేసుప్రభువు అడుగుతాడు శిష్యులు, మనుషులు నా గురించి ఏమనుకుంటున్నారు అని చెప్పి అడుగుతుంటే ఒకరేమో యోహాన్ అనుకుంటున్నారు, ఒకరేమో ఇర్మియా అనుకున్నారు, ఒకరేమో ఏదో ప్రవక్త అనుకుంటున్నారు అని చెప్పాడు. అయితే పేతురు మాట అంటాడు ఇక్కడ, మీరేమనుకుంటున్నారు అని చెప్పాడంటే నువ్వు దేవుని కుమారుడు అని చెప్పి అంటాడు. ఆ ఒక్క మాట అన్నందుకే పరలోక దేవుడు, ఆ ఒక్క మాట అన్నందుకే పరలోక దేవుడు పేతురికి ఇస్తాడండి. ఆ దేవుని అది చూడండి, అంటే దేవుని ప్రేమకు ఒక బౌండరీస్ అనేవి లేవండి. ఆయన చూపించే ప్రేమను కూడా భరించలేము మనం, అంత ఎక్కువ ప్రేమ చూపిస్తాడు మన మీద. అంటే అందరూ అక్కడ 12 మంది శిష్యులు ఉన్నారు, కానీ ఒక పేతురు మాత్రం అడిగిన ఒక్క మాటతో దేవుడు అతనికి అధికారం ఇచ్చాడు, పరలోక స్థాయిలో దేవుడు నీకు తీసుకొని చెప్పి. అంటే దేవుడి యొక్క ప్రేమకి ఒక బౌండరీస్ అనేవి లేవండి. మనం ఎంతసేపు దేవుడు అలా శిక్షించేస్తాం ఇలా శిక్షించేస్తాం అనుకుంటాం, కానీ దేవుడు అసలు ఎలా ప్రేమిస్తాడో అనేది మనం ఎప్పుడూ ఆలోచించాం. దేవుడు ప్రేమ ఇంకా ఎంత గొప్పదంటే అసలు మన కోసం ప్రాణాలు ఇచ్చాడు. అంత ప్రాణం ఇచ్చేసి వాళ్ళు ఎవరున్నారంటే ఇప్పుడు తల్లి తండ్రికైనా దేవుని ప్రేమ ఎందుకు గొప్పదంటే
ఇప్పుడు తల్లిదండ్రి అయినా పిల్లల కోసం ఏదైనా ఇస్తారు కానీ ప్రాణం ఇవ్వలేరు కదా. ఏంటి అంటే తల్లిదండ్రులు నిజంగా ఆ దేవుడి తర్వాత ఎవరైనా గొప్పగా ప్రేమించుకోవాలంటే వాళ్ళ తల్లిదండ్రులే. అందులో అసలు ఎటువంటి అతిశయం లేదండి ఆ మాట చెప్పడంలో. అయితే దేవుడి యొక్క ప్రేమకి ఏంటంటే ఇంకా ఒక హద్దు లేదు. మన గురించి, మన పాపాల గురించి తన ప్రాణాన్ని కూడా ఇచ్చేసాడు. అంటే ఆయన ప్రేమ ఎంత గొప్పదో మనం ఆలోచించాలి. ఎంత గొప్ప దేవుడిని నమ్ముకుని కూడా మనం ఆ, ఆ, ఇంకా అసలు ఎవరైనా అయితే అమ్మ దేవుడు నా గురించి ఇంత ప్రాణం పెట్టడం, మనం కూడా దేవుడిని ప్రేమించాలన్న ఆలోచనతో దేవుడిని ఏ విధంగా మనం ఇష్టంగా చేసుకోవాలి, దేవునికి ఏ విధంగా మంచి పనులు చేయాలి, మనం ఈ ఆలోచనలతో ఉండాలండి. ఇప్పుడు తక్కువైన వాళ్ళకి ఓకే, వాళ్ళు ఏదో విధంగా దేవుడి దగ్గరికి వస్తే దేవుడు వాళ్ళకి క్షమించేస్తాడు. కానీ దేవుడిని నమ్ముకున్న మనం ఏంటంటే ఎల్లప్పుడూ కూడా ఈ ఆలోచనతో ఉండాలి. అసలు దేవునికి ఇష్టమైన పనులు ఏం చేయాలి. ఇప్పుడు చూడండి, మనం ఇలాగ ప్రార్థన గట్రా వస్తున్నాం అనుకో, అంకులు కూడా ఎప్పుడైనా అంటారు మన చుట్టాలు కదా, ఎందుకు అర్థమాటు వెళ్తూ ఉంటాయి, ఏం ఉపయోగం ఉంది దానివల్ల. కానీ ఈ దేవుని చేసిన పనులు చేయడం వల్ల ఆ దేవుని ప్రేమను ఇప్పుడు చూడండి, వాళ్ళు ఒక్క పని చేయడం వల్ల దేవుని ఇప్పుడు అలాగే మనం కూడా అంతే కదా. ఇప్పుడు వీళ్ళని ఎలాగైతే దేవుడు ప్రేమించాడు, మనం కూడా దేవునికి ఏదన్నా చేస్తే మనల్ని అలాగే ప్రేమిస్తాడు దేవుడు. కానీ మనం దేవుని ఇలాగ ప్రేయర్ కట్ట వెళ్తున్నప్పుడు ఆగిపోయాం అనుకో, ఆ ప్రేమను మిస్ అయిపోతున్నట్టే కదా. అందరూ అనుకుంటారు ఏదో ఇంకా ఆదివారం వస్తే చర్చికి వెళ్ళాలి, ఒక రొటీన్గా చూస్తున్నారు. కానీ అక్కడ దేవుని ప్రేమ అనేది దేవునికి ఇష్టమైన చేస్తే మనకి దేవుని ప్రేమ దొరుకుతుంది అన్న ఆలోచన ఎవరికి ఉండదండి అసలు యాక్చువల్లీ. అందుకే ఏంటంటే దేవుని గురించి ఏ కార్యం చేయాలన్నా, దేవునికి సంబంధించి ఏ పని చేయాలన్నా మనం ఎప్పుడు కూడా వెనకడుగానే వేయకూడదండి అసలు. ఇప్పుడు ఏ వర్షం వచ్చింది ఆగిపోయామనుకో, ఆ రోజు దేవుని ప్రేమ మిస్ అయిపోయినట్టే కదా. ఈవిడ ఆయన పాదాల దగ్గరికి రావడం బట్టే కదా మనకి ఆమె యొక్క పాపాలు క్షమింపబడినాయి. వాళ్ళకి దేవుడికి భయపడినందుకు, వాళ్ళ సెంటర్ ఇచ్చినందుకే కదా ఆమె రక్షింపబడింది వాళ్ళ దేశం అంతట్లోని. అంటే దేవుడికి మనం తెలియకుండానే మనం చాలా కోల్పోతున్నాం. దేవుడు ఏంటంటే ఆయనకి ఒకటంటే మనం ఆయన కొంచెం ప్రేమించినా చాలండి, ఆయన మనం ఇంకా దానికి మించిన ప్రేమ చూపిస్తాడు మన మీదకి. కానీ మనం ఆ కొంచెం ప్రేమ ఇవ్వడంలో కూడా అశ్రద్ధ చేస్తున్నాం చాలా వరకు. ఇప్పుడు ఈ ఫస్ట్ 3 పాయింట్లు అయితే ఇది అన్యులుగా అండి. ఇప్పుడు మనకేంటంటే దేవుడికి మనం ఇచ్చే ప్రేమ అది ఎలా ఉండాలని నిరంతరం ఇస్తూ ఉంటుంది. ఎందుకంటే మనం దేవుడిని తెలుసుకున్నాం కదా. తెలుసుకునే ఓకే, ఏదో ఒక కారణమైన చాలు వాళ్ళని రక్షించడానికి. కానీ దేవుని తెలుసుకుని మనం ప్రేమ ఇవ్వకపోతే దేవుడికి ఎంత బాధ ఉంటుందండి అసలు. ఇప్పుడు నార్మల్గా బయట అన్యులు గట్ట వాళ్ళు వస్తే రక్షింపడతారు, లేకపోతే లేదు దేవుడి దగ్గర రాకపోతే. కానీ మనం ఆయన దగ్గర ఉన్నామంటే, ఆయన తెలుసుకుని కూడా ఆయనకి ఇవ్వలేదంటే మరి అది మన అశ్రద్ధే కదా. కాబట్టి ఏంటంటే దేవుడికి మనం ఆయన ఎలాగో విస్తారమైన ప్రేమ, ఇంకా ఆయన ప్రేమ స్వరూపి, ఆయన ప్రేమ నుంచి ఎటువంటి కొద్దిగా ఉండదండి. కానీ అంత చేసిన మనం కూడా అంత గొప్ప ప్రేమని తెలుసుకున్న మనం ఆయనకి కూడా ఎంతో కొంత ఇష్టమైన పని చేయాలి కదా. అంతే అండి. ఏంటంటారు, ఇంకా నిరంతరం అది చేశాడు ఇది చేశాడు ఏమొద్దండి. దేవుడి సన్నిధికి వచ్చి దేవుడి దగ్గర కూర్చుంటే చాలండి, దేవుడికి ఇంకేమి వద్దు. అంతకు మించి దేవుడు కూడా మన నుంచి ఏమి అసలు మనమేమి ఇవ్వగలం దేవుడికి. ఆయనకి ఏంటంటే ఆయనతో కొంచెం సమయం గడిపితే చాలు, ఆయన దగ్గర ఆయన పాదాల దగ్గర కూర్చుంటే చాలు దేవుడు. ఇంకా అంతకు మించి ఏమొద్దండి, దాన్ని బట్టి రక్షింపబడిపోతాం మనం. కాకపోతే ఇప్పుడు లోకం మీద దేవుని తెలుసుకున్నప్పటికీ కూడా అది కూడా ఇవ్వలేని పరిస్థితులు ఉన్నారు. లోకం పనుల్లోని లోకం యొక్క లోక మర్యాద చెప్పిన అందరూ ఎవరి జీవితం వాళ్ళు జీవిస్తున్నారు తప్ప దేవుడికి ఇచ్చే సమయాన్ని ఇప్పుడు ఏ సినిమాతో అనుకోండి, ఎన్ని పనులను పక్కన పెట్టి వెళ్తారు. అదే దేవుని ఒక సన్నిధి రావడానికి అయితే మొత్తం అన్ని పనులు అడ్డు వస్తాయి మనకి. ఆ రోజు ఏ ప్రోగ్రామ్కైనా ఏ సినిమాకైనా లేట్ అవ్వం కదా, టైంకి వెళ్ళిపోతాం. కానీ
ఏంటంటే దేవుని యొక్క మనం ఇక్కడ వస్తే ఎంత గొప్ప ఆశీర్వాదాలు, ఎంత గొప్ప ప్రేమ మనకి ఉంటుంది అనేది మనం తెలుసుకుంటే ఏ రోజు కూడా మనం దేవుని విషయంలో అశ్రద్ధ చేయమండి. అందుకే ఎల్లప్పుడూ కూడా ఇప్పుడు ఈ దొంగ కూడా అంతే కదండి. ఆ దొంగ అది కూడా వాకింగ్ చదువుదాం. మరి అంతే మరి దేవుడు బట్టి లోక సువార్త 23:40 నుంచి చదువుతాం. చాలు. దేవుడికి మనం రియలైజ్ అవడమే లేట్ అండి. వెంటనే చూడండి, నన్ను జ్ఞాపకం చేశాడు అన్నాడో లేదో వెంటనే దేవుడికి నేడే ఉంటావు నువ్వు నాతో పాటు పరదేశంలో అని. అంటే ఇంకా ప్రేమని మనం ఎంత వర్ణించినా కూడా అది తరగని ప్రేమ అన్నమాట. ఇతను చూడండి, ఇంకా అతను మారలేదు. ఇతను చూడండి, పాపాలు చేసాం మనకు తగిన శిక్ష ఇది అని అన్న అవగో చాలా శిక్ష తగిన పాపాలు చేశారు, ఏం చేశారు. కానీ ఇతను ఆ క్షణంలో మాట్లాడిన ఒక్క మాట ఉందో చూడండి, ఆ ఒక్క మాటతోనే వెళ్ళిపోయాడు పరదేశంలో. అంటే దేవుడికి మనం కొంచెం చూపిస్తే చాలండి. వాక్యం కూడా మీరు కానుకలు ఇచ్చేస్తున్నారు, ఇది కాదు మీ హృదయాన్ని ఇవ్వండి అని చెప్తాడు. యాక్చువల్ దహన బలులు కాదు, నాకు మీ హృదయం ఇంపార్టెంట్ అని చెప్పి మనం ఆయనకి ఎంతో కొంత చూపించాలి. ఇప్పుడు అన్యులు ఓకే, ఏదో టైంలో మారితే దాన్ని బట్టి దేవుడు పరలోకం తీసుకెళ్తాడని చెప్పు. మనం అయితే ప్రతిరోజు ఎంతో కొంత దేవుడు తెలుసుకున్నాం కాబట్టి ఖచ్చితంగా చూపించాలండి. మనం ఎంత తెలుసుకుని దేవుడికి ప్రేమ చూపించకపోతే మన యొక్క ఈ లైఫ్ ఇంకా వేస్టే. ఇంకా అంత గొప్ప ప్రేమ చూపించే దేవుడికి మనం కొంచెం సమయం కూడా ఆయన పాదాల దగ్గర గడపట్లేదంటే ఇంకా మరి మనకంటే అవివేకులు ఎవరైనా ఉంటారండి. కాబట్టి దేవుని నేను ఒకటే చెప్తానండి, దేవుని విషయంలో అసలు ఇంత గొప్ప ప్రేమ చూపించే దేవుడికి మనం ఇంకా అసలు ఈరోజు ఇప్పుడు దాకా ఓకే ఏదో అశ్రద్ధ చేసాం, ఇక్కడి నుంచి కూడా దేవునికి సంబంధించిన విషయాలు మాత్రం ఏది కూడా ఇంకా మనం అశ్రద్ధ చేయకూడదండి. ఈ రోజు నేను చెప్పే వాక్యం ఇదే, ఏంటంటే దేవుడు అయితే మనల్ని ఎలాగైనా మనం చేసే చిన్న చిన్న పని అయినా చాలు, ఆయన ప్రేమ అంత గొప్పది, వెంటనే ఆయన కరిగిపోతాడండి. ఇప్పుడు చూడండి, కొంతమంది ఇప్పుడు మన పిల్లలకి ఏదైనా అవసరం అనుకో, ఆడికి కొంచెం ప్రేమగా అడిగాడంటే చాలు వెంటనే కరిగిపోయి ఇచ్చేస్తాం మనం కదా. అలాంటిది ఇంకా ఎవరైనా ఏ తల్లిదండ్రులైనా అంతే అండి. ఇంకా అలాంటిది మనం చేసిన దేవుడికి ఇంకెంత ప్రేమ. అంటే దేవుడికి ఏంటంటే మనం చిన్న ప్రేమ చూపిస్తే ఆ ప్రేమ గురించి ఆయన చూస్తాడండి. కాబట్టి అవసరం పిల్లలు గట్రా ప్రేమించాలనుకుంటే, ఎందుకంటే మనం చెప్పే పాయింట్ అదే కదండి. దేవుడు ఇప్పుడు మన వాళ్ళు దేవుని వ్యతిరేకంగా మన తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నప్పటికీ వాళ్ళని ఏంటంటే ప్రేమతోనే దేవుడి దగ్గర తీసుకురావాలండి. మనం ఏదోలా దేవుడి దగ్గర తీసుకొచ్చామంటే దాన్ని బట్టి వాళ్ళు రక్షింపబడిపోతారు. లేదు వాళ్ళు రావట్లేదంటే ప్రార్థన చేస్తే దేవుడే తప్పిపోయిన గురి దగ్గరికి వెళ్తారు. మనకి రెండు ఉన్నాయి కదా బైబిల్లోని. మనం మాత్రం ఏంటంటే ఎల్లప్పుడూ కూడా దేవుడికి ఇవ్వాల్సింది కొంచెం ప్రేమ, అంటే ఇంకేం చేయక్కర్లేదు. ఆ ప్రేమను ఇవ్వాలి. దేవుడి విషయంలో ఎప్పుడు కూడా అశ్రద్ధ అనేది ఉండకూడదండి. ఈరోజు వాక్యం ఏంటంటే మనం రక్షింపబడడానికి ఏ కార్యాలు చేయక్కర్లేదు, ఆయన కొంచెం ప్రేమ చూపిస్తే చాలు, దాన్ని బట్టి మనం రక్షింపడతాం. ఇక్కడ వంశాలు కూడా ఆశీర్వదింపబడినాయి చిన్న చిన్న కొంచెం ప్రేమ చూపించినందుకే. కాబట్టి ఈ రోజు నుంచి ఏంటంటే ఏదైనా అశ్రద్ధ చేయండి, కానీ దేవుని కూర్చిన విషయాలు, దేవునికి సంబంధించిన విషయాలు, దేవుడికి
ఎంతో కొంత మనం చూపించే ప్రేమ విషయంలో మాత్రం అశ్రద్ధ చేయకూడదండి. ఈ రోజు వాక్యం ఇదని దేవుడు వాక్యం దీవించింది. అది ఇంతే కదా నేను అడుగుతున్నాడు దేవుడు అని వాక్యం ఎక్కడ ఉంటుంది